సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కోలేపల్లి వెంకటప్రసాద్ పీబీఆర్గా మీ అందరికీ సుపరిచితుడైన నేను గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలో నేను క్రియాశీలంగా ఉన్నాను. ఒక 5 సంవత్సరాలు మామూలుగా ఒక సానుభూతిపడిగా ఉంటూ తర్వాత క్రియాశీలంగా మారాను. నేను క్రియాశీలంగా మారిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తణుకు నియోజకవర్గం సంబంధించి స్వల్ప మెజార్టీతో గెలిచిన తర్వాత దీన్ని ఏమనుకున్నామంటే, మేము మళ్ళీ వచ్చి సార్వత్రిక ఎలక్షన్ నాటికి ఈ పార్టీని ఎంతో పటిష్టంగా చేయాలనుకుని ఆ పని మొదలుపెట్టాం. ఈ కరోనాలో ముఖ్యంగా నేను వచ్చేటప్పటికి రావటం, ఈ కరోనాలో ఎంతోమందికి మేము సేవ చేసుకునే అవకాశం కలగటం, వారందరినీ పేదవారందరినీ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళటం, వారందరికీ వైద్యం చేయించడం, ఎంతోమందిని 100 మంది రక్షణ తీసుకురావటం, తర్వాత వారికి వ్యాక్సిన్ చేయించడం, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాల మీద ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను క్రియాశీలంగా ఉన్న వేల్పూరు గ్రామంలో సుమారు 14 సంవత్సరాల నుంచి కోర్టులో మగ్గిపోతున్న 380 ఇళ్ళని మేము క్లియర్ చేసుకొచ్చి ఎన్నోసార్లు హైకోర్టుకి అయి తిరిగి వారందరినీ ఒప్పించి జిల్లా కలెక్టర్ గారి వారికి వారి సహకారంతో ఈ 380 ఇళ్ళు వారి పట్టాలు చేతిలో పెట్టడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండంగా ఆ కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అట్లాగే సుమారు 3 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఎన్నడూ లేని, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎకరానికి 28,000 చొప్పున నేను తీసుకొచ్చి చేయడం జరిగింది. అట్లా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వేల్పూరు గ్రామాన్ని ఒక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టుకుని అందరికీ కూడా ఏ విధంగా ఇబ్బంది కలగకుండా, పోలీస్ స్టేషన్ అనేది అవసరం లేకుండా మ్యాక్సిమం అందరికీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి న్యాయం చేయగలిగాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇట్లా మేము చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ పై ఎలక్షన్ మనకి సార్వత్రిక ఎలక్షన్ అయిన తర్వాత మనకు వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్లో మేము ఎంపీడీసీలు వేల్పూరు ఈ వ్యవస్థ పుట్టిన తర్వాత 6 ఎంపీడీసీలు వేల్పూరులో గెలవడం, అట్లాగే ఈ వ్యవస్థ జడ్పీటీసీ వ్యవస్థ, జిల్లా పరిషత్ వ్యవస్థ, ఈ వ్యవస్థ పుట్టిన తర్వాత ఈ తణుకు మండలం ఎప్పుడు కూడా తెలుగుదేశం చేతిలోంచి వేరే పార్టీలోకి వెళ్ళలేదు. మేము వచ్చిన తర్వాత ఈ ప్రజల యొక్క దీవెనలతో మేము వేల్పూరు 6 ఎంపీడీసీలు గెలవటం, అట్లాగే మేము ఈ ఎంపీపీని కానీ జడ్పీటీసీని కానీ మొట్టమొదటిసారిగా తెలుగుదేశేతర పార్టీగా ఒక రికార్డు సాధించాం. ఈ అన్నింటిలో కూడా మీ అందరి సహకారంతో చేయగలిగాం. ఇన్ని మంచి చేసి ఈ కరోనాలో కాపాడి ఎంతో చక్కగా పార్టీని తీసుకెళ్తున్నాం. అంతా బాగుంటుందనే దశలో మన స్థానిక శాసనసభ్యులు వారు వచ్చిన దగ్గరని కూడా ఒక డిక్టేటర్ లాగా, ఇది ఆయన సొంత కంపెనీ లాగా వారికి నచ్చిన వాళ్ళు పెట్టుకోవడం, గెలిపించిన వారందరూ ఇవాళ బయట తిరుగుతున్నారు. ఆ స్వల్ప మెజార్టీతో కారణమైన అందరూ కూడా, అది బలం సీతారాం గారు అవ్వచ్చు, చేల రాధయ్య గారు అవ్వచ్చు, ఎస్ఎస్ రెడ్డి గారు కావచ్చు, పీబీఆర్ కావచ్చు, ఇంకా కావాలి బోల్డ్ మంది, ఎంతోమంది కష్టపడితే అన్ని గ్రామాల నుంచి, నేను పేర్లు ఇప్పుడు చెప్పలేకపోవచ్చు, ఆ రోజు మట్ట వెంకట కూడా ఉన్నాడు ఈ టీంలో, వీరంతా కూడా కష్టపడి అతి స్వల్పంతో బయటపడిన తర్వాత మనం ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేము 6 ఎంపీడీసీ గెలిచిన తర్వాత ఈ గ్రామంలో ఎంత పద్ధతిగా ఉన్నామో ఆయన కూడా అంతే పద్ధతిగా ఉంటే సరిపోయింది. ఏ రోజు కూడా ఆయన కష్టపడిన వాళ్ళు కానీ, ఆయన గెలిపించిన వాళ్ళు కానీ లేదు. అంతా ఆయన ఓడించడానికి వచ్చిన వాళ్ళు, ఆయన్ని కౌంటింగ్ రోజు కూడా గేలు చేసిన వాళ్ళు, ఆయన నామినేషన్ అయితే ఎక్కిరించిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ ఆయన పక్కన ఉన్నారు. సరే, ఇట్లా పోతూ ఉంటే ఈ పార్టీని ఎన్నో రకాలుగా చూసాం. చెప్పుడు మాటలు, చెప్పుడు విధానం, అది ఆయనతో పాటు కష్టపడిన పిఏలు కానీ, డ్రైవర్లు కానీ, ఆఫీస్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఇవాళ బయటికి మెడటి గంట పెట్టారు. సరే, నేను ఇవాళ ఓపెన్గా అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు ఈ పీబీఆర్ ఏం తప్పు చేశాడు మీ విషయంలో? పీబీఆర్ ఎక్కడైనా లంచం తీసుకున్నాడా? పీబీఆర్ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ విషయంలో కరెక్ట్గా లేడా? పీబీఆర్ ఇంకేదైనా చేశాడు తప్పు ఏదో చెప్పకుండా నేనేదో సెటిల్మెంట్ చేస్తున్నట్టు ఏదో రకరకాల అక్కర్లేని అభియోగాలు చేసి, ఏ విధమైన నిరూపించని అభియోగాలు చేసి నన్ను పక్కన పెట్టించి నన్ను రకాలుగా అవమానం చేశారు. సంవత్సరం పాటుగా నేను ఎంతో సహనంగా ఉన్నాను. కానీ ఇవాళ ఈ పార్టీని, ఈ వ్యవస్థలన్నీ మీరు మేనేజ్ చేసి విషయాలు పైదాకా నెలకొ చేయటం వల్ల ఇవాళ పార్టీ ఎంత అధోగతి పాలైపోయిందంటే, వేల్పూరులో మీరు నేను వచ్చి ఒక మంత్రి హోదాలో నిరాహార దీక్ష కూర్చుంటే పట్టుమని 25 మంది కూడా లేరంటే దాన్ని బట్టి రేపు పొద్దున జరగబోయే ఎలక్షన్లో మీ పరిస్థితి ఏంటో, పార్టీ మీకు టికెట్ ఇస్తే పార్టీ పరిస్థితి ఏంటో, ఈ కార్యకర్తల పరిస్థితి ఏంటో అగమ్యగోచరంగా తయారైంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇన్ని అవమానాలు, ఇంత కష్టపడిన వాళ్ళందరినీ బయటికి పంపించేసి విధానం, కష్టపడిన వాళ్ళని, సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు కూడా పెట్టుకుని
పైకి వెళ్ళని విషయం వెళ్ళలేకుండా జిల్లా అధ్యక్షులు కానీ రీజనల్ ఇన్ఛార్జీలు కానీ కోఆర్డినేటర్స్ కానీ ఎవరూ కూడా తనిఖీ వైపు చూడకుండా ఇలాగ కష్టపడిన కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ బయటకు వెళ్ళిపోతుంటే పార్టీ ఆ రోజు కిందకు వచ్చేస్తుంటే ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ పార్టీ కింద నేలబాలకు వచ్చేసి ఉంది. అందుకని నేను ఈరోజు ఇంత నమ్ముకున్న పార్టీ ఇంత నిర్వీర్యం అయిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకుడిని మీరు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా కార్యకర్తలని అణగొత్తుంటే వారిని మీద అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టుతుంటే మేము చాలా బాధతో అందరూ ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా ఈ నాయకులందరూ కూడా బాధలో ఉన్నారు. నేనైతే ఇక ఓపు భరించే అంత ఇది లేదు. నేను ఇవాళ ఈ పార్టీని వీడి బయటికి వెళ్ళిపోయి పరిస్థితికి వచ్చాను. నేను ఇవాళే బేషరతుగా నాకు వైఎస్ఆర్సీపీతో ఎటువంటి సంబంధం లేకుండా నేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత రేపు నా కార్యాచరణ ఏంటో నేను అందరికి కూడా పత్రికా మిత్రులకు తెలియజేస్తాను. ఈ పరిస్థితి ఈ పార్టీలో మీరు ఎవరికీ రాకుండా చూసుకోవాల్సింది నేను కోరుకుంటూ ఇవాళ నాకు ఈ అవకాశం కల్పించిన, నాకు ఈ స్థితి కల్పించిన కార్యకర్తలకి, నాయకులకి, ఈ వైఎస్ఆర్సీపీలో నాతో పాటు ప్రయాణం చేసిన అందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎంతో బాధగా నిష్క్రమించుకుంటూ నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఈ పార్టీతో అన్ని రకాలుగాను నేను తెగదెంపులు చేసుకుని రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను. అందరూ కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.